నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను డాక్టర్ సుధా. మన పూర్వీకులు ఆరోగ్య రహస్యంగా భావించిన ఒక సాంప్రదాయ ఆహారం గురించి ఈరోజు తెలుసుకుందాం. రాత్రి వండిన అన్నాన్ని ఉదయం తినే అలవాటు గురించి మీరు వినే ఉంటారు. దీనినే మనం సద్దన్నం లేదా పులిసిన అన్నమని పిలుస్తాం. అసలు సద్దన్నం ఆరోగ్యానికి ఎంత మంచిది? ఎవరికి ఉపయోగపడుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రైతులు, కూలీలు రాత్రి వండిన అన్నాన్ని ఉదయం తినేవారు. అప్పట్లో ఫ్రిడ్జులు లేకపోవడంతో అన్నాన్ని మజ్జిగ లేదా పెరుగుతో కలిపి రాత్రంతా ఉంచేవారు. ఇలా సహజంగా పులిసిన అన్నమే సద్దన్నం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సద్దన్నంలో శరీరానికి మేలు చేసే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా పెరుగుతాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. తరచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారికి సద్దన్నం ప్రయోజనకరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సద్దన్నం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. ఇందులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రక్తపోటు నియంత్రణకు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేదా వ్యాయామం తర్వాత శరీరానికి త్వరగా శక్తిని అందించడంలో కూడా సద్దన్నం తోడ్పడుతుంది. కొందరిలో చర్మ ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా ఇది సహాయపడవచ్చని భావిస్తున్నారు. అలాగే బరువు నియంత్రణలో భాగంగా సమతుల ఆహారంలో సద్దన్నాన్ని చేర్చుకోవచ్చని సూచిస్తున్నారు. సద్దన్నం తయారు చేయడం కూడా చాలా సులభం. సాయంత్రం వండిన అన్నంలో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగ కలిపి రాత్రంతా ఉంచాలి. ఉదయం ఉల్లిపాయ, పచ్చిమిర్చి లేదా తాలింపు కలిపి తీసుకోవచ్చు. అయితే ఇది అందరూ ప్రతిరోజూ అధికంగా తినాల్సిన అవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు ఉన్నవారు అన్నం పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. అలాగే వేసవికాలంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. క్రోన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్, ఐబిఎస్ వంటి పేగు వ్యాధులకు సద్దన్నం పూర్తిస్థాయి చికిత్స కాదని, వైద్యుల సూచించిన మందులతో పాటు మాత్రమే ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఏవైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మొత్తానికి మన పూర్వీకులు పాటించిన సద్దన్నం సంప్రదాయం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ సరైన పద్ధతిలో మరియు పరిమితంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య కథనాలు, ఉపయోగకరమైన సమాచారం కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. నేను డాక్టర్ సుధా. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకొస్తాను. నమస్తే.